హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీలోని రెస్పిరేషన్ లెసన్లో వాయు మార్పిడి గురించి తెలుసుకుందాం. వాయుకోశ గుణుల నుండి రక్తకేశ నాళికల్లోకి, రక్తకేశ నాళికల నుంచి వాయుకోశ గుణుల్లోకి ఏ విధంగా మార్పిడి జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే, రైట్. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ మన కాలి వేలు వరకు కొన్ని సెకన్లలో ఏ విధంగా చేరుతుందో మీకు తెలుసా? అలాగే ఎవరన్నా ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే వారి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు సగానికి పైగా ఎందుకు పడిపోతున్నాయి మీకు తెలుసా? ఈ సీక్రెట్స్ని ఈరోజు మనం క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. క్లాస్లోకి వెళ్ళకంటే ముందు ఒక ప్రశ్న వేస్తా, దానికి కనుక ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి ఏ విధంగా కలుస్తుంది? ప్రశ్న మరోసారి, మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి ఏ విధంగా కలుస్తుంది? ఓకేనా, రైట్. ఇప్పుడు క్లాస్ గురించి తెలుసుకుందాం. రైట్. వాయు మార్పిడి చూడండి. వాయు మార్పిడి అంటే ఏంది అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్కడ మార్పిడి జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. వాయు మార్పిడి అనేది వాయు గోనుల నుండి రక్తకేశ నాళికల్లోకి, అలాగే రక్తకేశ నాళికల నుంచి వాయు గోనుల్లోకి, ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఏ విధంగా మార్పిడి చేసుకుంటాయి. అలాగే రక్తకేశ నాళికల నుంచి కణాలకు, కణాల నుంచి రక్తకేశ నాళికల్లోకి ఏ విధంగా వాయు మార్పిడి అనేది ఈ క్లాస్లో క్లియర్గా తెలుసుకుందాం. క్లాస్ లాస్ట్ వరకు చూడండి, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా, రైట్. పాఠ్యపుస్తకం ప్రకారం అంత గందరగోళం ఉంటుంది, కానీ ఇక్కడ చాలా క్లియర్గా వివరంగా సులభంగా చెప్పబడింది. కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ చూడండి, మన శరీరంలో 2 ఊపిరితిత్తులు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఊపిరితిత్తుల్లో ఏముంటాయి చూడండి, వాయుకోశ గోనులు ఉంటాయి. ఎన్ని వాయుకోశ గోనులు ఉంటాయంటే మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. ఊపిరితిత్తుల లోపల వాయుకోశ గోనులు, వీటిని ఇంగ్లీష్లో ఆల్విలై అంటారు. ఆల్విలైలు ఎన్ని ఉంటాయి? మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. ఇవి ఈ అల్విలైలు అతి సూక్ష్మమైన నిర్మాణాలు, అంటే ఊపిరితిత్తు నిండగా ఈ వాయుకోశ గోనులతో నిండి ఉంటుందన్నమాట. ఇవి అతి సూక్ష్మమైన, ఇది చూడండి లోపల ఉంది, బ్లూ కలర్ ఉందా, ఇది దీన్ని వాయుగోని అని, వాయుకోశ గోని అని కూడా అంటారు. చూడండి, వాయుగోని, ఓకే, అల్విలై అని పిలుస్తారు. ఇవి అల్విలైలు అతి సూక్ష్మమైనవి, చాలా చిన్నటివి, మైక్రోస్కోప్లో మాత్రం చూడగలుగుతాం అన్నమాట. ఏకకణ మందంతో నిర్మితం. చూడండి, వాయుకోశ గోని ఒకే కణంతో నిర్మించబడి ఉంటుంది. చూడండి, ఒకటి కణంతో నిర్మించబడి ఉంటుంది. కాబట్టి వాయుకోశ గోనులన్నీ కూడా ఏకకణ మందంతో నిర్మించబడి ఉంటాయి. అలాగే ప్రతి వాయుకోశ గోని చుట్టూ రక్తకేశ నాళికలు అమరి ఉంటాయి. మిలియన్ల సంఖ్యలో వాయుకోశ గోనులు ఉంటాయి. అట్లాగే ప్రతి వాయుకోశ గోను చుట్టూ కూడా రక్తకేశ నాళికలు మిలియన్ల సంఖ్యలో ఉంటాయి. ఓకేనా, వాయుకోశ గోనులు మిలియన్లో ఉంటే రక్తకేశ నాళికలు కూడా మిలియన్లో ఉంటాయి. చూడండి, వాయుగోనుల చుట్టూ, ప్రతి వాయుగోని చుట్టూ, ఇది వాయుగోని, ప్రతి వాయుగోని చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. చూడండి, ఇది రక్తకేశ నాళికలు. అంటే రక్తకేశ నాళికలు అంటే ఏంది? ఈ రక్తనాళాలే కేశాల వలె ఉంటాయి, సన్నటి వెంట్రుకల వలె ఉంటాయి, కాబట్టి రక్తకేశ నాళికలని అంటారు. చూడండి, ప్రతి వాయుగోని చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. ఈ రక్తకేశ నాళికలు కూడా ఏకకణ మందంతో నిర్మించబడి ఉంటాయి. ఒకే కణంతో, చూడండి, ఒకే కణంతో నిర్మించబడి ఉన్నాయి. ఎటు చూసినా కదా, ఎటు చూసినా కూడా ఒకే కణమందంతో నిర్మించబడి ఉన్నాయి. ఈ ఒకే కణంతో ఎందుకు నిర్మించబడి ఉన్నాయంటే వాయువుల మార్పిడి ప్లాస్మా ద్వారా సులభంగా జరుగుతుంది, కాబట్టి ఒకే కణమందంతో నిర్మించబడి ఉంటాయి. కాబట్టి వాయుకోశ గోనులు మరియు రక్తకేశ నాళికలు ఒకే కణమందంతో నిర్మించబడి ఉండి వాయువుల మార్పిడికి సహకరిస్తాయి. వీటిలో ఉండే ప్లాస్మా ద్వారా వాయువుల మార్పిడి సులభంగా జరుగుతుంది. ఓకే, ఏకకణ మందంతో నిర్మించబడి ఉంటాయి ఇవి కూడా. మరి ఈ వాయుకోశ గోనికి, రక్తకేశ నాళికకి ఏ పద్ధతిలో వాయువుల మార్పిడి జరుగుతుందంటే ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని వ్యాపనం అని పిలుస్తారు. వ్యాపనం అంటే చూడండి, వాయువులు అధిక గాఢత నుంచి లేదా అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వైపు ప్రయాణం చేస్తాయి. ఓకే, వాయువులు అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వైపు ప్రయాణం చేస్తాయి. దీన్ని ఏమంటారంటే వ్యాపనం అని పిలుస్తారు.
మరి వ్యాపనం ఎంతవరకు జరుగుతుందంటే అక్కడ వాయువులు సమానమయ్యే వరకు జరుగుతుందన్నమాట. ఉదాహరణకు మనం ఒక గదిలో సెంటు సీసా మూత తెరిచి వదిలేసాం అనుకోండి, సెంటు సీసాలో గాఢత ఎక్కువ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత ఆ సీసాలో ఉన్నటువంటి గాఢత అంతా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎంతవరకు అంటే రూమ్ అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యే వరకు అవుతుంది. ఇది వ్యాపనం అనమాట. ఓకే, ఇప్పుడు వ్యాపన పద్ధతిలో వాయువులు కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ మార్పిడి జరుగుతుంది. ఓకేనా, చూడండి, వాయువులు ఎల్లప్పుడూ కూడా అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రతకు ప్రయాణం చేస్తాయి. ఆ ప్రయాణం ఎంతవరకు చేస్తాయంటే సమానం అయ్యే వరకు చేస్తాయి అన్నమాట. ఓకే, ముందుగా ఈ వాయుకోశ గోని అంటే ఇది లోపల ఉన్నదాన్ని వాయుకోశ గోని అల్వీలై అని కూడా అంటారు. దాని చుట్టూ ఉన్నదాన్ని ఏమంటారు, రక్తకేశనాళికలు అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు దీనికంటే ముందు కొద్దిగా పుస్తకంలో ఇది ఇవ్వలేదు, కానీ దీని గురించి ఫస్ట్ ఇది తెలుసుకుంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి కొద్దిగా అడిషనల్గా నేను ఇది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, వినండి. రైట్, ఫస్ట్ గుండె మనందరికీ తెలుసు. గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి కదా. ఇక్కడ పై 2 గదులు కర్ణికలు, కింది 2 గదులు జఠరికలు అని మనకు తెలుసు. రైట్, చూడండి, ఇప్పుడు కుడి కర్ణిక, ఇక్కడ కుడిలో ఏముంటుంది? కుడిలో ఇది కుడి భాగం, ఇది ఎడమ భాగం. కుడి భాగంలో చెడు రక్తం ఉంటుందని గుర్తుంచుకోవాలి. కుడి భాగంలో చెడు రక్తం, ఎడమ భాగంలో మంచి రక్తం ఉంటుంది. ఓకేనా, కుడి భాగంలో కుడి కర్ణిక, కుడి జఠరిక ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి, కుడి కర్ణికలోకి శరీరంలోని వివిధ భాగాల నుంచి సిరలు, అధో బృహశిర, ఊర్ధ్వ బృహశిరలు తీసుకొని రక్తాన్ని వస్తాయి. ఏ రక్తాన్ని వస్తాయి? శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని ఎక్కడికి ఇస్తాయి? చూడండి, కుడి కర్ణికకి ఇస్తాయి. వివిధ శరీర భాగాల నుంచి అధో బృహశిర, ఊర్ధ్వ బృహశిరలు రక్తాన్ని కలెక్ట్ చేసుకొని, చెడు రక్తాన్ని కలెక్ట్ చేసుకొని కుడి కర్ణికకు ఇస్తాయి. కుడి కర్ణికలో అగ్రత్రయ కవాటం ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని కుడి జఠరికకి పంపిస్తుంది. కుడి జఠరిక ద్వారా పుప్పుస ధమని ద్వారా, కుడి జఠరిక నుంచి పుప్పుస ధమని ద్వారా ఎక్కడికి వస్తుంది? ఊపిరితిత్తులకు వస్తుంది. ఓకేనా, పుప్పుస ధమని ఏం చేస్తుంది? ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపిస్తుంది. ఇప్పుడు ఊపిరితిత్తులకు వచ్చిన రక్తం ఏ రక్తం? చూడండి, మనం చెడు రక్తము అన్నాం. చెడు రక్తం అంటే అర్థం ఏం చూడండి. చెడు రక్తం అంటే చూడండి, ముదురు ఎరుపు రంగులో ఉండే రక్తము, లేదా ఆక్సిజన్ రహిత రక్తము అంటే ఆక్సిజన్ లేని రక్తము అని అర్థం, లేదా కార్బన్ డైఆక్సైడ్ సహిత రక్తము అంటే ఈ రక్తంలో ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఏం లేదంటే ఆక్సిజన్ లేదు. కాబట్టి చెడు రక్తం అంటే ఇన్ని గుర్తుంచుకోవాలి. చెడు రక్తం అంటే ముదురు ఎరుపు రంగులో ఉండే రక్తము, లేదా ఆక్సిజన్ రహిత రక్తం అంటే ఆక్సిజన్ లేని రక్తము, లేదా కార్బన్ డైఆక్సైడ్ సహిత రక్తం అంటే కార్బన్ డైఆక్సైడ్ గల రక్తం. అంటే ఈ రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వివిధ శరీర భాగాల నుంచి వచ్చి గుండె యొక్క కుడి కర్ణిక, కుడి జఠరిక, పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకు వస్తే అక్కడ వాయుకోశ గొణులు ఉంటాయి. ప్రతి వాయుకోశ గొణు దగ్గరికి ఈ చెడు రక్తం వచ్చింది. ఓకేనా, ఆక్సిజన్ లేని రక్తం లేదా కార్బన్ డైఆక్సైడ్ రక్తం వచ్చి చూడండి. ఇప్పుడు ఇట్లా ప్రతి రక్తకేశనాళిక, పుప్పుస ధమని అనేక భాగాలకు చీలిపోయి ఒక్కొక్క వాయుకోశ గోనికి ఒక్కొక్క రక్తకేశనాళిక ద్వారా చెడు రక్తాన్ని పంపించింది. చూడండి, ఇప్పుడు చెడు రక్తం ఇలా ఏకకణ మందంతో ఉన్న రక్తకేశనాళికల ద్వారా చెడు రక్తం ఇలా వస్తుంది. వచ్చేటప్పుడు ప్రతి వాయుకోశ గోను చుట్టూ రక్తకేశనాళిక వస్తుంది కదా. చూడండి, ఇది ఏకకణ మందం, ఇది ఏకకణ మందం. ఇప్పుడు ఈ రక్తకేశనాళికలో ఏ రక్తం ఉంది? కార్బన్ డైఆక్సైడ్ కూడిన రక్తం ఉంది. ఓకే, ఇక్కడ వాయుకోశ గొనులో ఏముంది? ఆక్సిజన్ ఉంది. ఇది బయట నుంచి వచ్చిన ఆక్సిజన్ ఉంది. చూడండి, ఈ వాయుకోశ గొనులో కార్బన్ డైఆక్సైడ్ ఏమీ లేదు. ఏమీ లేదంటే ఎంత ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ జస్ట్ 0.03 ఉంటుంది. అదేంది? వాతావరణం నుంచి వచ్చి ఉంటుంది. చాలా తక్కువగా ఉంది కార్బన్ డైఆక్సైడ్ దీంట్లో. ఇక్కడ వాయుకోశ గొనులో 0.03 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది చూడండి? కార్బన్ డైఆక్సైడ్ 4.4 ఉంటుంది. అంటే మన మిషన్లో శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ 4.4 ఉంది.
రక్తకేశ నాళికలో కార్బన్ డైఆక్సైడ్ 4.4 ఉంది, వాయుకోశ గొణులో జస్ట్ 0.03 ఉంది. కాబట్టి ఈ విధంగా వాయువుల సాంద్రతలో తేడా ఉంది. కాబట్టి అధిక గాఢత ఎక్కడుంది? ఇక్కడ రక్తకేశ నాళికలో అధిక గాఢత కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇక్కడ అల్ప గాఢత ఉంది. కాబట్టి మన వ్యాపన సూత్రం ప్రకారం అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు ఏమైంది? కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది. చూడండి ఏ విధంగా ఈ ఏకకణాల్లో ఉన్నటువంటి ప్లాస్మా త్వచం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్ళింది? వాయుకోశ గొణులోకి వెళ్ళింది. ఇప్పుడు రక్తకేశ నాళికలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఎక్కడికి వెళ్ళింది? వాయుకోశ గొణుల్లోకి వ్యాపన పద్ధతిలో వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చే లోపల మొత్తం కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళింది? వాయుకోశ గొణుల్లోకి వెళ్ళిపోయింది. సేమ్ టైం ఇక్కడ ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? ఆక్సిజన్ ఎంత ఉంది? 21% ఆక్సిజన్ వాయుకోశ గొణుల్లోకి వచ్చింది. ఎక్కడి నుంచి? బయట నుంచి వచ్చింది. వాయుకోశ గొణుల్లో ఆక్సిజన్ ఎంత ఉంది? 21% ఉంది. కానీ ఇక్కడ రక్తకేశ నాళికలో ఆక్సిజన్ 0% ఉంది. మొత్తం ఆక్సిజన్ అయిపోయినాక కార్బన్ డైఆక్సైడ్తో కూడిన రక్తం వచ్చింది ఇక్కడికి. చూడండి ఇప్పుడు ఈ రక్తకేశ నాళికలో ఆక్సిజన్ ఎంత ఉంది? 0% ఉంది. వాయుకోశ గొణులు ఎంత ఉంది? 21% ఉంది. కాబట్టి వాయువుల సాంద్రతలో మళ్ళీ తేడా ఉంది. కాబట్టి ఆక్సిజన్ ఏమవుతుంది? అధిక గాఢతలో ఉన్నటువంటి ఆక్సిజను అల్ప గాఢత వైపు అంటే రక్తకేశ నాళికలోకి ప్రయాణం చేస్తుంది. ఎప్పటి వరకు చేస్తుంది అంటే ఇది అది సమానమయ్యే వరకు ప్రయాణం చేస్తుంది. ఇలా ఆక్సిజన్ ఏమైంది? ఇప్పుడు వాయుకోశ గొణు నుంచి రక్తకేశ నాళికలోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ రక్తకేశ నాళికలో ఏ రక్తం ఉంది? కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా తొలగించబడింది. ఇప్పుడు ఆక్సిజన్ పూర్తిగా తీసుకునింది. కాబట్టి ఈ పార్ట్కి వస్తేలకల్లా ఈ రక్తకేశ నాళికలో ఏముంది? మంచి రక్తం ఉంది. చూడండి ఏ రక్తం? మంచి రక్తం ఉంది. మరి మంచి రక్తం అంటే ఏంటి? మంచి రక్తం అంటే ప్రకాశవంతమైన ఎరుపు రంగు రక్తం, లేదా ఆక్సిజన్ సహిత రక్తం, లేదా కార్బన్ డైఆక్సైడ్ రహిత రక్తం అని గుర్తుంచుకోవాలి. మంచి రక్తం అంటే ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే రక్తం, లేదా ఆక్సిజన్ సహిత రక్తం, లేదా కార్బన్ డైఆక్సైడ్ రహిత రక్తం అని గుర్తుంచుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. ఆ రక్తాన్ని ఏమంటారు? మంచి రక్తం అని అంటారు. ఇప్పుడు చూడండి చెడు రక్తం, ఇక్కడ ఏమో చెడు రక్తం వచ్చింది, ఇక్కడికి వస్తే ఏమైంది? మంచి రక్తంగా మారిపోయింది. అంటే కార్బన్ డైఆక్సైడ్ని వాయుకోశ గోని ఎక్స్చేంజ్ చేసుకునింది, వాయుకోశ గోని ఆక్సిజన్ని రక్తకేశ నాళికకి ఇచ్చింది. వాయువుల మార్పిడి జరిగింది. ఏ విధంగా జరిగిందంటే వ్యాపన పద్ధతితో జరిగింది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ చివరికి వస్తేలకల్లా మంచి రక్తంగా మారిపోయింది, ఆక్సిజన్ గల రక్తం మారిపోయింది. ఇప్పుడు ఈ మంచి రక్తంలో ఆక్సిజన్ కలిసిన వెంటనే రక్తంలో ఏముంటుంది? హిమోగ్లోబిన్ అనే ఒక వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ వర్ణద్రవ్యం ఏం చేస్తుంది? ఆక్సిజన్ అణువులను పట్టుకొని బంధించి తీసుకొని వెళ్తుంది. ఎక్కడైతే కణాలకు ఆక్సిజన్ అవసరమో అక్కడికి తీసుకొని వెళ్తుంది. చూడండి ఇప్పుడు ఈ రక్తంలోకి ఏమొచ్చిందో అంత ఆక్సిజన్ వచ్చింది. ఇప్పుడు రక్తంలో ఏముంది? అప్పటికి హిమోగ్లోబిన్ ప్రోటీన్ వర్ణద్రవ్యం ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవ్యము 4 ఆక్సిజన్లను పట్టుకొని బంధించి ఆక్సి హిమోగ్లోబిన్గా మారింది. ఇప్పుడు ఈ మంచి రక్తంలో ఏముంది? హిమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ అణువులు కలిసి ఆక్సి హిమోగ్లోబిన్గా మారింది. ఆక్సి హిమోగ్లోబిన్ అంటే ఆక్సిజన్తో కూడిన హిమోగ్లోబిన్. ఇది మంచి రక్తం అన్నమాట. కాబట్టి ఆక్సిజన్ అణువులను కణాల దగ్గరికి మోసుకెళ్ళేది ఎవరంటే హిమోగ్లోబిన్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? హిమోగ్లోబిన్ ఆక్సిజన్ అణువులను కణాల దగ్గరికి మోసుకెళ్తుంది. చూడండి ఒక్క హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువులను బంధించి రవాణా చేస్తుంది. ఇప్పుడు ఈ ఆక్సి హిమోగ్లోబిన్ గల రక్తం ఏ నాళం ద్వారా వెళ్తుందంటే పుప్పుస సిర ద్వారా వెళ్తుంది. పుప్పుస సిర అంటే పుప్పుసము అంటే ఊపిరితిత్తి, సిర అంటే ఊపిరితిత్తు నుంచి వచ్చే సిర. దీంట్లో ఏ రక్తం ఉంటుంది? పుప్పుస సిరలో అంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అనగా ఆక్సి హిమోగ్లోబిన్ అని అర్థం. అంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ కలిసి ఉందన్నమాట. కాబట్టి పుప్పుస సిర ద్వారా ఆక్సి హిమోగ్లోబిన్ ప్రయాణం చేస్తూ ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది? చూడండి ప్రయాణం చేస్తూ ఎడమ కర్ణికకు వెళ్తుంది. మంచి రక్తాన్ని ఊపిరితిత్తులు ఎక్కడికి పంపిస్తాయి? పుప్పుస సిరల ద్వారా ఎడమ కర్ణికకు పంపిస్తుంది. ఎడమ కర్ణిక
ఎక్కడికి పంపిస్తుంది అంటే అగ్రద్వయ కవాటాల ద్వారా, అగ్రద్వయ మిట్రల్ కవాటాల ద్వారా ఎడమ జఠరికకి పంపిస్తుంది. ఈ ఎడమ జఠరిక దగ్గర ఒక మహాధమని కవాటం ఉంటుంది. ఆ కవాటం ద్వారా దీన్ని ఏమంటారంటే మహాధమని అంటారు. మహాధమని లేదా బృహద్ధమని అంటారు. అదే పెద్ద ధమని. జఠరిక నుంచి ఎడమ జఠరిక నుంచి ఒక పెద్ద ధమని బయలుదేరుతుంది. దాన్ని బృహద్ధమని అంటారు. ఈ బృహద్ధమని ద్వారా రక్తము మంచి రక్తం అంటే ఆక్సిహిమోగ్లోబిన్ గల రక్తం ఈ విధంగా బృహద్ధమని ద్వారా వెళ్ళి శరీరంలోకి కణజాలాల దగ్గరికి వెళ్ళతలగల శాఖోపశాఖలుగా చేలి ఒక్కొక్క రక్తకేశ నాళికలో ఒక్కొక్క ఆక్సిహిమోగ్లోబిన్ వెళ్తుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఆక్సిహిమోగ్లోబిన్ చూడండి, మంచి రక్తం. ఆక్సిహిమోగ్లోబిన్ అంటేనే మంచి రక్తం. ఈ మంచి రక్తము ఆక్సిజన్ని తీసుకొని హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకొని ఇలా 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 కణజాలాల దగ్గరికి వెళ్ళింది. ఇది కణజాలం. ఓకే, కణజాలాల దగ్గరికి ఏం వెళ్ళింది? ఆక్సిహిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకొని పోతూ ఉంది. కణజాలాల దగ్గరికి ఎప్పుడైతే ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకొని వెళ్తుందో అక్కడ చూడండి, ఆ కణజాలంలో నిరంతరం ఆక్సిజన్ని వినియోగించడం వలన అక్కడ ఆక్సిజన్ గాఢత తగ్గుతుంది. అంటే ఇక్కడ అప్పటికే కణజాలంలోకి ఏం వెళ్ళింది? గ్లూకోజ్ వెళ్ళింది. ఆ గ్లూకోజ్ని అప్పటికే ఆక్సిజన్ వెళ్ళి మండించి శక్తిగా మారుస్తుంది. ఆ మార్చే క్రమంలో ఇక్కడ ఆక్సిజన్ అప్పటికే లోటు ఉంది, అంటే తక్కువ ఉంది, అయిపోయిందనమాట. కాబట్టి ఇక్కడ ఈ కణజాలంలో ఆక్సిజన్ అయిపోయింది, చాలా తక్కువ ఉంది. కానీ ఇక్కడ దానిపైన వస్తే రక్తకేశ నాళికలో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ చాలా మోసుకొస్తుంది. ఆక్సిహిమోగ్లోబిన్ చాలా మోసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా వ్యాపన పద్ధతి ద్వారా ఏమవుతుంది? ఇక్కడికి మారుతుంది. చూడండి, ఈ కణజాలాల్లో ఆక్సిజన్ తక్కువ ఉంది, రక్తకేశ నాళికలో ఆక్సిజన్ చాలా ఉంది. కాబట్టి వ్యాపన పద్ధతి ద్వారా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. చూడండి, ఎంత తక్కువ ఉంటుందంటే చూడండి, కణజాలాల్లో ఆక్సిజన్ గాఢత అనేది ఊపిరితిత్తుల గాఢతతో పోలిస్తే జస్ట్ 1/3 వంతు మాత్రమే ఉంటుందంట. అంటే ఊపిరితిత్తుల దగ్గర ఆక్సిజన్ ఎంత వచ్చింది? 21% ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ 21%లో 1/3 వంతు మాత్రమే. అంటే ఎంత ఉంటుంది? 1/3 వంతు అంటే 7% ఉంటుంది ఇక్కడ కణజాలాల్లో. ఓకేనా? కాబట్టి కణజాలాలు ఇక్కడనేమో ఊపిరితిత్తుల దగ్గరనేమో 21% ఆక్సిజన్ ఉంది, సఫిషియెంట్గా ఉంది. అది ఎక్కడికి వచ్చింది? రక్తకేశ నాళికల ద్వారా ఎంత వచ్చింది? రక్తకేశ నాళికలో 21% ఆక్సిజన్ ఉంది. కానీ కణజాలాల్లో జస్ట్ 7% ఉంది, 1/3 వంతు ఉంది. కాబట్టి ఇక్కడ అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపుకు వాయువులు ప్రయాణం చేయాల్సిందే కదా. కాబట్టి చూడండి, కణజాలంలో ఆక్సిజన్ గాఢత ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు జస్ట్ 1/3 వంతు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ఏమవుతుంది? వ్యాపన పద్ధతి ద్వారా చూడండి, ఆక్సిజన్ అంతా ప్రతి కణంలోకి వచ్చేసింది. ఈ రెడ్ అంతా ఆక్సిజన్ చూడండి, ప్రతి కణంలోకి ఆక్సిజన్ వచ్చేసింది. ఇక్కడ దాకా హిమోగ్లోబిన్ మోసుకొచ్చింది. ఇక్కడికి ఇక్కడ ఆక్సిజన్ లోటు వల్ల ఆక్సిజన్ ఇక్కడికి వ్యాపన పద్ధతిలో వచ్చేసింది. ఇప్పుడు హిమోగ్లోబిన్ ఏమైంది? ఒంటరిగా మిగిలిపోయింది. ఆక్సిజన్ అంతా ఏమైంది? ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు హిమోగ్లోబిన్ ఒంటరిగా మిగిలిపోయింది. అంటే ఆ హిమోగ్లోబిన్ ఇక్కడ దాకా ఆక్సిజన్ మోసుకొచ్చి ఇక్కడ ఆక్సిజన్ లోటు వల్ల ఆక్సిజన్ ఇక్కడ వ్యాపన పద్ధతిలో వెళ్ళిపోయింది. ఇంకా హిమోగ్లోబిన్ ఒంటరిగా మిగిలిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడికి ఏదైతే ఆక్సిజన్ వచ్చిందో ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఆ కణంలో గ్లూకోజ్ అప్పటికే గ్లూకోజ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ప్రతి కణంలో. ఈ గ్లూకోజ్ని ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ఒక పద్ధతి ప్రకారం విచ్ఛిన్నం చేసి ఆ గ్లూకోజ్ నుంచి శక్తిని మారుస్తుందన్నమాట. ఆ రసాయన శక్తిని స్థితి శక్తిగా మార్చింది ఎవరు? ఆక్సిజన్. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ వినియోగించుకోబడి కణజాలంలో ఏం ఏర్పడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్, నీరు అనేటివి ఇక్కడ ఏర్పడినట్టు ఒక వ్యర్థాలు ఇవి. కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడి ఒక శక్తి మాత్రం ఇక్కడ ప్రతి కణంలో శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఆ కణమే ఉపయోగించుకుంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ వచ్చి కణంలోకి వచ్చిందో అప్పటికే చేరినటువంటి గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి అక్కడ కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తిని ఒక్కొక్క కణం తమ అవసరాల కొరకు వాడుకుంటాయి. ఏటీపీ రూపంలో ఉన్న శక్తిని తమ అవసరాల కొరకు ప్రతి కణం తన శక్తిని వాడుకుంటుంది. ఇంకా ఏం మిగిలింది?
కార్బన్ డైఆక్సైడ్, నీరు, వ్యర్థాలు మిగిలినాయి. చూడండి ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇక్కడ ఫుల్ స్టాక్ ఉంది. ఎక్కడ శక్తిని ఆక్సిజన్ మండించడం వల్ల గ్లూకోజ్ మండి కార్బన్ డైఆక్సైడ్ అనే వ్యర్థం ఏర్పడింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ కణజాలలో చాలా ఉంది. ఎంత ఉంది? 4.4% ఉంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది? 4.4% ఉంది. కానీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు, 0.03 మాత్రమే వచ్చి ఉంటుంది అంతే. అది ఎట్లా? అది కూడా ఉండదు అసలుకి. ఇక్కడ CO2నే ఉండదు. ఓన్లీ ఆక్సిజన్ వచ్చి ఉంటుంది అప్పుడు మోసుకొచ్చేటప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏముంది? ఇక్కడ 4.4 ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. రక్త కిశనాళికలో కార్బన్ డైఆక్సైడే లేదు. కాబట్టి ఇప్పుడు వ్యాపన పద్ధతిలో ఇక్కడ కణజాలాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది? రక్త కేశనాళికలకి. చూడండి, ఇది బ్లాక్ అంతా కార్బన్ డైఆక్సైడ్. చూడండి, బ్లాక్ అంతా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్ళింది? రక్త కేశనాళికల్లోకి వెళ్ళి ఇక్కడ ఖాళీ హిమోగ్లోబిన్తో కలిసిపోయింది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో ఏకంగా 4.4% ఏర్పడింది. కాబట్టి ఈ 4.4%ని కేవలం హిమోగ్లోబిన్ తీసుకొని వెళ్ళదు. కొంత కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే హిమోగ్లోబిన్ తీసుకొని వివిధ శరీర అవయవాల ద్వారా, సిరల ద్వారా గుండెకు వెళ్తుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ 4.4 ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ని హిమోగ్లోబిన్ కొంత మోసుకెళ్తుంది. ఇంకా కొంత కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్ల రూపంలో వెళ్తుంది. బైకార్బోనేట్ల రూపంలో రవాణా జరుగుతుంది, సేమ్ ఇదే రూట్లో. ఇంకా కొంత ప్లాస్మాలో కరిగి రవాణా జరుగుతుంది. మొత్తానికి కార్బన్ డైఆక్సైడ్ కణజాలాల నుంచే వ్యాపన పద్ధతిలో ఎక్కడికి వచ్చింది? రక్త కేశనాళికలోకి వచ్చింది. అక్కడికి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని హిమోగ్లోబిన్ కొంత కార్బన్ డైఆక్సైడ్ని మోసుకొని వెళ్తుంది. కొంత కార్బన్ డైఆక్సైడ్ని బైకార్బోనేట్ల రూపంలో రవాణా జరుగుతుంది. కొంత కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు మోసుకెళ్తారంటే ప్లాస్మాలో కరిగి రక్తంతో పాటు వెళ్తుంది. మొత్తానికి 4.4 కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా వెళ్తుంది? మళ్ళీ సిరల ద్వారా వెళ్తుంది. ఓకే, వ్యాపన పద్ధతిలో కణజాలాల నుంచి రక్త కేశనాళికలకు వెళ్ళి అక్కడ నుంచి హిమోగ్లోబిన్లో కొంత, బైకార్బోనేట్లో కొంత, ప్లాస్మా పొరలో కొంత, మొత్తానికి సిరల ద్వారా మళ్ళీ శరీర భాగాల్లోని సిరల ద్వారా వెళ్తూ ఎక్కడికి వెళ్తూ చూడండి, మళ్ళీ శరీర భాగాల ద్వారా ఎక్కడికి వచ్చింది? కుడి కార్నికలోకి వచ్చింది. చెడు రక్తం అనేది ఎక్కడికి వచ్చింది చూడండి, మళ్ళా చెడు రక్తం కుడి కార్నికలోకి వచ్చింది. చూడండి, కుడి కార్నిక నుంచి కుడి జఠరిక మళ్ళీ పుప్పుస ధమనుల ద్వారా ఊపిరితిత్తులకు, ఆ విధంగా పుప్పుస సిరల ద్వారా మళ్ళా ఎడమ కర్ణికకు, ఎడమ జఠరికకు, అక్కడి నుంచి వివిధ కణజాలాలకు. ఈ విధంగా రక్తం నిరంతరము ప్రయాణం చేస్తూనే ఉంటుంది. రక్తంలో ఈ వాయు మార్పిడికి ఎవరు తోడ్పడుతున్నారు అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ తోడ్పడుతుంది అనమాట. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో మధ్యలో ఉండే మూలకం ఏంది అని అడుగుతాడు. హిమోగ్లోబిన్ ప్రోటీన్లో వర్ణద్రవ్యంలో మధ్యలో ఉండే మూలకం ఏంటంటే ఫెర్రస్, ఇనుము అని మనం ఫస్ట్ న్యూట్రిషన్ లెసన్లో చెప్పుకున్నాం. అలాగే క్లోరోఫిల్లో ఏముంటుంది అని కూడా చెప్పుకున్నాం. వాటి అణువులతో సహా క్లోరోఫిల్ ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, హిమోగ్లోబిన్లో ఏముంటుందంటే అణువు మధ్యలో మూలకం ఏముంటుందంటే ఫెర్రస్, ఇనుము ఉంటుంది. క్లోరోఫిల్లో ఏముంటుందంటే మెగ్నీషియం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. మనం మొదటి లెసన్లో దీని గురించి వివరంగా తెలుసుకుందాం. రైట్. కాబట్టి వాయు మార్పిడిలో ఆక్సిజన్ని కణజాలాల దగ్గరికి మోసుకెళ్ళేది ఎవరు అంటే హిమోగ్లోబిన్. అలాగే కార్బన్ డైఆక్సైడ్ మోసుకొచ్చేది ఎవరంటే హిమోగ్లోబిన్ కొంత, బైకార్బోనేట్లు కొంత, ప్లాస్మా కొంత. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. మొత్తం హిమోగ్లోబిన్ని మోసుకురాలేదు ఇది. ఓకేనా? ఇది ఇక్కడ మనం సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే చూడండి, ప్రతి ఊపిరితిత్తుల్లో అనేక మిలియన్ల సంఖ్యలో వాయుకోశ గొణులు ఉంటాయి. ఇవి ఏకకణ మందంతో నిర్మించబడి ఉంటాయి. వాటి చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. ఇవి కూడా ఏకకణ మందంతో ఉంటాయి. ఈ ఏకకణ మందంతో ఉండడం వల్ల వాయు మార్పిడి సులభంగా జరుగుతుంది. ప్లాస్మా పొర వాటికి అనుకూలిస్తుంది అనమాట. ఓకే, వ్యాపనం అంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వాయువులు ప్రయాణం చేస్తే దాన్ని వ్యాపనం అంటారు. ఎగ్జాంపుల్ సెంటసిసా, గది. ఓకే, ఇది సమానమే వరకు జరుగుతుంది. ఇక్కడ వెరీ సింపుల్గా చూడండి, ఇది గుర్తుపెట్టుకుంటే ఇది అంత క్లియర్గా అర్థమవుతుంది. ఈ గుండె దీనికి అనుసంధానం చేసి ఏ పుస్తకంలో లేదు, ఎవరు కూడా ఇంత చెప్పలేదన్నమాట. ఓన్లీ ఇంత కాడికే చెప్తారు.
కాబట్టి ఈ విధంగా లింక్ పెట్టుకుంటే మనకు మొత్తం బ్రీఫ్గా అర్థమవుతుంది అనమాట. ఈ మ్యాప్ను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఒక్కసారి ఒక్క నిమిషంలో చూడండి. శరీర భాగాల నుంచి చెడు రక్తం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కుడి కర్ణికకు వచ్చింది. కుడి కర్ణిక నుంచి అగ్రత్రయ కవాటం ద్వారా కుడి జఠరిక, అక్కడి నుంచి పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు. ఊపిరితిత్తులకు ఏ రక్తం వచ్చిందంటే చెడు రక్తం. చెడు రక్తం అంటే ముదురు ఎరుపు రంగులో ఉండే రక్తం, లేదా కార్బన్ డైఆక్సైడ్తో కూడిన రక్తం, లేదా ఆక్సిజన్ రహిత రక్తం. ఇది ఇలా వాయుకోశ గొను చుట్టూ వచ్చేటప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ చాలా ఉంది, ఇక్కడ లేదు. వ్యాపనం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం వాయుకోశ గొనుల్లోకి ఎక్స్చేంజ్ అయిపోయింది. సేమ్ టైం ఇక్కడ ఒక ఆక్సిజన్ చాలా ఉంది వాయుకోశ గొనులో, ఇక్కడ ఆక్సిజన్ లేదు. కాబట్టి వ్యాపన పద్ధతిలో ఆక్సిజన్ అంతా ఇక్కడికి రక్త కేశనాళికలకి వచ్చింది. ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇది కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చింది, ఇది ఆక్సిజన్ ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో ఆక్సిజన్తో కూడిన రక్తం వస్తుంది, ప్యూర్ అయిన రక్తం వస్తుంది. దీన్ని ఏమంటారు? మంచి రక్తం అంటారు. మంచి రక్తం అంటే ప్రకాశవంతమైన ఎరుపు రంగు రక్తం, ఆక్సిజన్ గల రక్తం, కార్బన్ డైఆక్సైడ్ లేని రక్తం అని గుర్తుంచుకోవాలి. ఇది ఏ విధంగా వస్తుందంటే పుప్పుస సిర ద్వారా వస్తుంది. పుప్పుసం అంటే ఊపిరితిత్తు నుంచి వస్తుంది కాబట్టి పుప్పుస సిర అని అంటారు. పుప్పుస సిర ద్వారా వచ్చేటప్పుడు ఇక్కడ రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఒక హిమోగ్లోబిన్ అణువు 4 ఆక్సిజన్ అణువులను బంధించి రవాణా చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఆక్సి హిమోగ్లోబిన్ అంటారు. ఈ ఆక్సి హిమోగ్లోబిన్ పుప్పుస సిర ద్వారా ప్రయాణం చేస్తూ ఎడమ కర్ణికకు వెళ్ళింది. ఎడమ అంటే మంచి రక్తం అని అర్థం. ఎడమ భాగంలో ఏ రక్తం ఉందంటే మంచి రక్తం. ఎడమ అంటే మంచి రక్తం. ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక నుంచి మహాధమని కవాటం ద్వారా, మహాధమని కవాటం దాటి మహాధమని లేదా బృహద్ధమని, పెద్ద ధమని వచ్చి శరీరంలో వివిధ భాగాలకి వివిధ శాఖలుగా విడిపోతుంది. అలా మహాధమని వచ్చి శాఖలుగా విడిపోతుంది. ఆ శాఖలలో వచ్చే రక్త కేశనాళికలో ఏ రక్తం ఉందంటే ఆక్సి హిమోగ్లోబిన్ ఉంది. అంటే ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మోసుకొని వస్తుంది. అలా మోసుకొని వచ్చే క్రమంలో ఇక్కడ దీంట్లో 21% ఆక్సిజన్ ఉంటుంది. దీంట్లో 1/3 అంటే 3 వంతులే ఉంటుంది, అంటే 7% ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా వాయువుల సాంద్రత తేడా వచ్చింది. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 7 ఉంది. కాబట్టి ఇక్కడున్న ఆక్సిజన్ ఏమవుతుంది? హిమోగ్లోబిన్ వదిలేసి అన్ని ఆక్సిజన్లు కణాల్లోకి వస్తాయి. ఇప్పుడు హిమోగ్లోబిన్ ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్లు వచ్చినాయో అప్పటికే కణాల్లోకి గ్లూకోజ్ వచ్చి చేరింది. ఆ గ్లూకోజ్ని మండించి శక్తిగా మార్చింది. ఇప్పుడు ఆ శక్తిని వివిధ అవసరాల నిమిత్తం ఏటీపీ రూపంలో దాచుకొని వివిధ అవసరాలకు తీర్చుకుంటుంది. ఇంకేం వ్యర్థాలు మిగిలినాయి? కార్బన్ డైఆక్సైడ్, నీరు మిగిలింది. సేమ్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్, నీరు ఈ కణాల్లో ఎక్కువ శాతం ఉంది, ఇక్కడ అసలు కార్బన్ డైఆక్సైడ్ లేదు. మళ్ళీ వాయువుల గాఢతలో తేడా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఏమైంది? రక్తకేశ నాళికలోకి వ్యాపనం ద్వారా వెళ్ళిపోయింది. అక్కడ ఒంటరి కొన్ని హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? కొన్ని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వెళ్తుంది. కొన్ని కార్బన్ డైఆక్సైడ్ అణువులను ప్లాస్మా పొరలో కరిగించుకొని తీసుకెళ్తుంది. కొన్ని ప్లాస్మా పొరని, కొన్ని ఏమో బైకార్బోనేట్ రూపంలో మళ్ళీ శరీరంలోని సిరల ద్వారా ఎక్కడికి వెళ్తుంది చూడండి, మళ్ళీ కుడి కర్ణికకు వెళ్తుంది. ఈ విధంగా వాయు మార్పిడి అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు సముద్ర మట్టం దగ్గర మరియు సముద్ర మట్టం నుంచి 13 కిలోమీటర్ల పైన ఈ ఆక్సిజన్ యొక్క సమస్య ఏందో తెలుసుకుందాం సార్. సముద్ర మట్టం దగ్గర ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 21% ఉంది. అంటే సముద్ర మట్టం అంటే ఏంది? భూమి సముద్రం కలిసే దగ్గర అడవి ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఎంత ఉంటుంది? 21% సముద్ర మట్టం దగ్గర ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్ అను కావాల్సిన ఆక్సిజన్ పూర్తిగా లభిస్తుంది కాబట్టి పూర్తిగా సంతృప్తం చెందుతాయి. చూడండి ఇక్కడ ఇప్పుడు వాతావరణంలో ఎంత ఉంటుంది? ఆక్సిజన్ 21% ఉంది. అంటే ఉదాహరణకు మనం అర్థం కావడానికి ఇక్కడ ఒక 10 ఆక్సిజన్ అణువులు వచ్చినాయి అనుకుందాం. ఎన్ని? 10 వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఈ రక్తం ద్వారా హిమోగ్లోబిన్ అణువులు ఎన్ని ఉంటాయి? 10 అనుకుందాం. హిమోగ్లోబిన్ అణువులు కూడా 10 ఉన్నాయి మనం అర్థం కావడానికి. ఓకే, కరెక్ట్ ఇదని కాదు. చూడండి ఇప్పుడు సముద్రం, ఇదంతా ఎక్కడ? సముద్రం మట్టం దగ్గర. సముద్ర మట్టం దగ్గర ఆక్సిజన్ ఎంత ఉంది? 21% ఉంది. మనం సుమారుగా 10 తీసుకున్నాం? 10 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు ఈ రక్తకేశ నాళిక ద్వారా కరెక్ట్ 10 హిమోగ్లోబిన్ అణువులు 10కి 10 తీసుకొని సంతృప్తం చెందిన, అంటే 2 బాండ్ ఏర్పాటు చేసుకున్నాయి. అంటే ఇప్పుడు ఎన్ని ఆక్సిజన్ అణువులు ఉంటే అన్ని హిమోగ్లోబిన్ అణువులు తీసేసుకున్నాయి. ఇక్కడ 10 ఆక్సిజన్ అణువులు ఉంటే 10 హిమోగ్లోబిన్ అణువులు
తీసుకొని సంతృప్తం చెంది ఆక్సిమోగ్లోబిన్గా మారి వెళ్ళిపోతున్నాయి. ఓకే, 10 అణువులు ఉంటే 10 ఇట్లను 10 హిమోగ్లోబిన్ అణువులు తీసేసుకున్నాయి, అంటే పూర్తిగా సంతృప్తం చెందినాయి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ అణువులు ఉన్నాయో ఇక్కడ హిమోగ్లోబిన్ అణువులు కూడా అన్నింటినీ తీసేసుకొని పూర్తిగా బాండింగ్ ఏర్పాటు చేసుకొని ఆక్సి హిమోగ్లోబిన్గా మారి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాయి? కణజాలాలకు వెళ్ళి అక్కడ కణాలకు అందిస్తాయి. ఈ విధంగా ఎక్కువ శక్తి ఎక్కువ వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, సముద్ర మట్టం దగ్గర 21% ఉన్న ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో సంతృప్తి చెంది పూర్తిగా సంతృప్తి చెంది ఏ విధంగా మారింది? ఆక్సి హిమోగ్లోబిన్గా మారింది. ఇది వివిధ కణజాలాలకు వెళ్ళింది, అక్కడ కణజాలాలు ఆక్సిజన్ తీసుకున్నాయి, అక్కడ శక్తిగా మారింది. ఓకే, కానీ ఇప్పుడు ప్రతి హిమోగ్లోబిన్ ప్రతి 4 ఆక్సిజన్ అణువులను బంధించి ఆక్సి హిమోగ్లోబిన్గా మారి రవాణా చేసింది. ఇదంతా ఎక్కడ ఇది? సముద్ర మట్టం దగ్గర. కానీ సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన లేదా 8 మైళ్ళు, ఇది కూడా గుర్తుంచుకోవాలి. మనం కిలోమీటర్లు గుర్తుంచుకొని మైల్ని వదిలేస్తే వాడు మైల్ ఇస్తాడు. ఓకే, 1 మైల్ అంటే ఎంత? 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్లు, ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకే, 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్లు. రైట్, ఈ విధంగా 1.6 కిలోమీటర్ అని గుర్తుంచుకోవాలి. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్లు లేదా 8 మైళ్ళ పైన ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది అని అన్నాడు. చూడండి, సముద్ర మట్టాన్ని నుంచి 13 కిలోమీటర్లు పైకి వెళ్తే లేదా 8 మైళ్ళు పైకి వెళ్తే ఆక్సిజన్ గాఢత చాలా తక్కువగా ఉంటుంది అన్నాడు. అసలు అక్కడ ఆక్సిజన్ గాఢత ఎందుకు తక్కువ ఉంటుంది అనేది మనకు కావాలి. ఇప్పుడు అక్కడ ఎంత ఉంటుందంట? జస్ట్ కేవలం 5%, అంటే 5వ వంతు మాత్రమే ఉంటుందంట. సముద్ర మట్టం దగ్గర 21% ఉంటే ఇక్కడ 13 కిలోమీటర్ల ఎత్తులో 5వ వంతు మాత్రమే ఆక్సిజన్ ఉంటుందంట. సముద్ర మట్టంతో పోల్చినప్పుడు 5వ వంతు ఉంటుంది. అక్కడ 21 ఉంటే ఇక్కడ 5వ వంతు, అంటే ఎంత ఉంటుంది చూడండి, ఒక 4/3 అట్లా 5వ వంతు మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు తక్కువ ఉంటుంది అనేది కావాలి. అంటే చూడండి, మన భూమి దగ్గర గాలి యొక్క పీడనం ఎక్కువ ఉంటుంది. గాలి యొక్క పీడనం ఎక్కువ ఉండడం వల్ల గాలిలో ఉండే అణువులు దగ్గరికి సపరేట్ చేయబడి ఆక్సిజన్ అణువులు దగ్గరగా చాలా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మొత్తంలో అణువులు అందుబాటులో ఉంటాయి. మనం ఒక్కసారి పీల్చుకున్నప్పుడు చాలా ఆక్సిజన్ అణువులు వస్తాయి. కానీ కింది నుంచి భూమి నుంచి పైకి వెళ్ళకొద్దికి గాలి యొక్క పీడనం తగ్గుతుంది. పైకి వెళ్ళకొద్ది గాలి పీడనం తగ్గుతుంది. గాలి పీడనం తగ్గడం వల్ల ఆక్సిజన్ అణువులను సపరేట్ చేసే బలం తగ్గి ఆక్సిజన్ అణువులు దూరంగా పల్చబడి దూరంగా ఇక్కడొకటి ఉంటాయి. అప్పుడు మనం పీల్చుకున్నప్పుడు ఒక్కసారి ఉచ్ఛ్వాసంలో మనకు కావాల్సిన ఆక్సిజన్ అణువులు రావు, చాలా తక్కువ వస్తాయి అన్నమాట. అందుకొరకు అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అంతేగాని అక్కడ చెట్లు లేవని మంచు ఉందని తక్కువ ఉంటుందని కాదనమాట. అంటే గాలి కింద బాగా పీడనంతో ఉండి ఆక్సిజన్ అణువులు ఉత్తబడి దగ్గర ఉంటాయి. అదే పైకి వెళ్తే పీడనం తక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అణువులు దూరంగా ఉండి మనకు కావాల్సినవి ఒకేసారి లభించవు అన్నమాట. కాబట్టి కేవలం 5 వంతు మాత్రం ఆక్సిజన్ ఉంటుంది సముద్ర మట్టంతో పోల్చినప్పుడు. మరి ఎక్కడంటే 13 కిలోమీటర్ల పైన ఆక్సిజన్ సగం మాత్రమే హిమోగ్లోబిన్తో అణువులను సంతృప్తం చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ హిమోగ్లోబిన్ అణువులు 10 ఉన్నాయి. ఎక్కడ? పైన కూడా. మన రక్తంలో కింద హిమోగ్లోబిన్లు ఎన్ని ఉంటాయో పైకి వెళ్ళినప్పుడు అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవు. ఇక్కడ 10 హిమోగ్లోబిన్ అణువులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్కసారి ఉచ్ఛ్వాసంలో ఎన్ని రావాలా? వాస్తవంగా సముద్ర మట్టం దగ్గర 10 అణువులు వచ్చినాయి, 10 ఆక్సిజన్ అణువులు వచ్చినాయి. కానీ ఇక్కడ 5 ఆక్సిజన్ అణువులు వచ్చినాయి. ఓకే, ఇక్కడ హిమోగ్లోబిన్ అణువులు 10 ఉన్నాయి రెడీగా ఆక్సిజన్ మోసుకెళ్ళడానికి. కానీ అక్కడ ఆక్సిజన్ ఆ గాలి పలచబడడం వల్ల ఆక్సిజన్ దూరం ఉండడం వల్ల ఒక ఉచ్ఛ్వాసంలో ఎన్ని వచ్చినాయి? జస్ట్ 5 అణువులు వచ్చినాయి. అప్పుడు ఈ 10 హిమోగ్లోబిన్ అణువులు ఏం చేస్తాయి? 5టితో బాండింగ్ ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్గా వెళ్ళిపోతాయి. మిగతా 5 ఏం చేస్తాయి? ఖాళీగానే వెళ్ళిపోతాయి. మరి మన బాడీకి 10 అణువులను తీసుకెళ్ళినప్పుడేమో ఎక్కువ శక్తి వచ్చింది. ఇప్పుడు 5 అణువులను తీసుకెళ్తే 5 అణువులు 5 కణాలనే విచ్ఛిన్నం చేసి శక్తిగా మారుస్తాయి. మరి మిగతా 5 కణాలు శక్తిని ఇవ్వలేవు. కాబట్టి చూడండి, ఇక్కడ ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్తో సంతృప్తం చెందడం వల్ల అక్కడ తక్కువ ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. కణాలకు తక్కువ సరఫరా జరిగినప్పుడు తక్కువ శక్తి అవుతుంది. మరి తక్కువ శక్తి వచ్చినప్పుడు అసలుకి మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి, ఇంకా అప్పుడు ఎక్కువ బలం కావాలి.
ఎక్కువ ఆక్సిజన్ రావాలి, కానీ దానికి వ్యతిరేకంగా తక్కువ ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి తక్కువ గ్లూకోజ్ విచ్ఛిన్నం జరుగుతుంది. కాబట్టి మనకు శక్తి సరిపోదు. కాబట్టి ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కలేం. కాబట్టి అప్పుడు ఏం కావాలా? మన రక్తంలో ఎన్ని హిమోగ్లోబిన్ అణువులు ఉన్నాయి? 10 ఉన్నాయి అనుకుంటే 10కి తగ్గట్టు ఆక్సిజన్లు ఉండాలి. కాబట్టి ఎంత తక్కువైందో అంత తక్కువైన ఆక్సిజన్ని కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా చేస్తారు. అప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని మనకు కావాల్సిన ఆక్సిజన్ అణువులు వస్తే అప్పుడు హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? అన్ని అణువులను పూర్తిగా సంతృప్తం చెందుతాయి. అప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ లభిస్తుంది, ఎక్కువ శక్తి లభిస్తుంది. అప్పుడు వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం పూర్తి చేయగలుగుతారు అన్నమాట. అది ఎందుకు తక్కువ ఉందంటే అది తెలుసుకోవాలి. ఓకేనా? అంటే హిమోగ్లోబిన్లు తక్కువ కావు, ఎప్పటికీ రక్తంలో ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి, కానీ ఆక్సిజన్ అణువులు తక్కువైనాయి. ఎందుకు తక్కువైనాయి అంటే అక్కడ కూడా 13 కిలోమీటర్ల పైన కూడా 21% ఉంటుంది. కాకపోతే ఆక్సిజన్ అణువులు దూరంగా పల్చగా అక్కడక్కడ ఉంటాయి. ఒక్కసారి పీల్చుకున్నప్పుడు ఎక్కువ మొత్తం రావు. ఇక్కడైతే సపరేట్ చేయబడి ఉంటాయి, అన్ని దగ్గర అణువులు ఉంటాయి గాలిలో, అందుకొరకు అనమాట. కాబట్టి అలా ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు ఆక్సిజన్ లోడ్ని ఫిలప్ చేయడానికి కృత్రిమమైన పద్ధతిలో సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ని ఇస్తారు. అప్పుడు సఫిషియెంట్ ఆక్సిజన్ అణువులతో హిమోగ్లోబిన్ సంతృప్తం చెంది కణాల దగ్గరకు తీసుకెళ్తుంది. అప్పటికే ఉన్న గ్లూకోజ్ని శక్తిగా మార్చి ఇచ్చేస్తుంది అన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా అలాగే ఆధునిక విమానాల్లో కూడా కృత్రిమ ఆక్సిజన్ ఇస్తారు. చూడండి, ఈ 13 కిలోమీటర్ల దూరంలోనే ఆక్సిజన్ అణువులు దూరంగా ఉండి అందుబాటులో లేనప్పుడు ఆధునిక విమానాలు మరింత పైన వెళ్తాయి. అప్పుడు గాలి ఇంకా పల్చగాయి, ఇంకా గాలి ఆక్సిజన్ తక్కువ దొరుకుతుంది. కాబట్టి అక్కడ కూడా సపరేట్ సిలిండర్ల ద్వారా కృత్రిమైన ఆక్సిజన్ ఇస్తే అక్కడ వాళ్ళకు సరిపోతుంది అన్నమాట. అలాగే ఇంకొకటి చూడండి, సముద్రం లోతుల్లో ఉండే గజ ఈతగాళ్ళ సమస్య వేరేలాగుందంట. ఏంది వీళ్ళ సమస్య వేరేలాగుందంటే, సముద్రంలోకి వెళ్తే ఆక్సిజన్ అక్కడ చాలా ఉంటుంది, కానీ నీటిలో కరిగి ఉంటుంది. కాబట్టి నీటిలో కరిగిన ఆక్సిజన్ని తీసుకునే వ్యవస్థ మన శరీరంలో లేదు. కాబట్టి ఫస్ట్ నుంచే అక్కడ ఆక్సిజన్ ఏమవుతుంది? సిలిండర్ ద్వారా పంపిస్తారు. అప్పుడు మనం అక్కడ ఉన్న హిమోగ్లోబిన్ అణువులు శక్తిగా మార్చడానికి సంతృప్తి చెంది తీసుకెళ్తాయి. కాబట్టి సముద్రం లోతుల్లో ఉన్న గజయితగాల సమస్య వేరేందంటే, వాళ్ళకి ఫస్ట్ నుంచి మనం ఆక్సిజన్ ఇవ్వాల్సిందనమాట. మొదటి నుంచి తీసుకొని వెళ్తారు. అక్కడ లోపల ఆక్సిజన్ మనకు అందుబాటులో ఉండదు కాబట్టి. రైట్. మనిషి తీసుకోలేడు, ఆ కరిగిన స్థితి తీసుకోలేడు, కాబట్టి కృత్రిమంగా ఇస్తాం అనమాట. ఓకేనా? ఇదొక్కటి మనం ఇక్కడ ఏముందంటే, సముద్ర మట్టం దగ్గర 21 ఉంటుంది, 13 కిలోమీటర్లు కూడా 21 ఉంటుంది. కాకపోతే సముద్ర మట్టం దగ్గర భూమి దగ్గర పీడనం ఎక్కువ ఉండడం వల్ల అణువులు దగ్గరగా ఉండి మనం ఒక్కసారి పీల్చుకున్నప్పుడు చాలా అణువులు వస్తాయి. ఎన్ని అణువులు వస్తే అన్ని అణువులను హిమోగ్లోబిన్ సంతృప్తం చెంది తీసుకెళ్తుంది. కానీ అక్కడ పైన వేల కొద్దికి వాతావరణ పీడనం తగ్గినప్పుడు అణువులు దూరంగా పల్చగా అవుతాయి. ఒక్కసారి ఉచ్ఛ్వాసంలో తక్కువ వస్తాయి. హిమోగ్లోబిన్ అణువులు చాలా ఉంటాయి, ఆక్సిజన్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఉన్న కాడికి హిమోగ్లోబిన్ సంతృప్తం చెంది తీసుకెళ్తుంది. మరి అన్ని కణాలు యాక్టివ్ ఉంటేనే మనం ఎక్కగలుగుతాం. కొన్ని కణాలకు ఆక్సిజన్ అంది, కొన్ని కణాలకు అందకపోతే శక్తి రాదు. అందుకొరకు ఇక్కడ మనం కృత్రిమైన సిలిండర్ ద్వారా ఆక్సిజన్ని అందిస్తాం. అలాగే ఆధునిక విమానాల్లో కూడా ఇదే ప్రాసెస్ వల్ల ఆక్సిజన్ని ఇస్తాం. సముద్రంలో మాత్రం ఆక్సిజన్ ఉన్నా వాడుకోలేం, కాబట్టి ఫస్ట్ నుంచి కృత్రిమంగా ఆక్సిజన్ని ఇవ్వాలన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మరియు మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కాన్సెప్ట్ వీడియోల కొరకు ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో చివరన నేను ఒక 5 లేదా 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తున్నా, వాటిని ఖచ్చితంగా చదివి ఆన్సర్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.